ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు అనగా 5వ తేదీ సెప్టెంబర్ నెల 2024, 5వ తేదీ అనగా గురువారం నాటి పంచాంగం వివరాలను మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరము, భాద్రపద మాసము, వర్ష ఋతువు, శుక్లపక్షం విదియ. సెప్టెంబర్ 4వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:47 నుండి సెప్టెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:21 వరకు. తదుపరి శుక్లపక్షం తదియ. సెప్టెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:21 నుండి సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:01 వరకు. నక్షత్రం ఉత్తర ఫాల్గుని. సెప్టెంబర్ 4వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:10 నుండి సెప్టెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 6:14 వరకు. తదుపరి హస్త నక్షత్రము. సెప్టెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 6:14 నుండి సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:25 వరకు. కరణం కౌలవ. సెప్టెంబర్ 4వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:03 నుండి సెప్టెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:21 వరకు. తైతుల. సెప్టెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:21 నుండి సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 1:41 వరకు. గరజి. సెప్టెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 1:41 నుండి సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:01 వరకు. వారము గురువారము. సూర్యోదయము ఉదయం 6:06, సూర్యాస్తమయము సాయంత్రం 6:22. చంద్రోదయము సెప్టెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7:38, చంద్రాస్తమయము సెప్టెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 7:48. రాహుకాలము మధ్యాహ్నం 1:46 నుండి మధ్యాహ్నం 3:18 వరకు. యమగండ కాలము ఉదయం 6:06 నుండి 7:38 వరకు. గుళిగా సమయము ఉదయం 9:10 నుండి ఉదయం 10:42 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:12 నుండి 11:01 వరకు మరియు మధ్యాహ్నం 3:06 నుండి 3:55 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:45 నుండి సాయంత్రం 5:34 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలము అర్ధరాత్రి 2:36 నుండి తెల్లవారుజామున 4:25 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:18 వరకు. సూర్యరాశి సింహము. దిశాశూలం దక్షిణం. ఇవండి ఇవాల్టి రాశి ఫలాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. అనగా సెప్టెంబర్ 5వ తేదీ గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. వృషభ రాశి వారికి ఈరోజు సంతోషకరమైన క్షణాలను తీసుకువచ్చే రోజని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ సమస్యలు కనుక ఉంటే అవి ముగుస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఇది మీ మనసును సంతోషపరుస్తుంది. వివాహితుల గృహ జీవితం సాధారణంగానే సాగుతుంది. కొత్త ఆలోచనలు ఆర్థిక లాభాలకు మార్గం తెరుస్తాయి. వ్యాపార కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ ఉంటుంది. బీమా మరియు కమిషన్లకి సంబంధించిన వ్యాపారాలలో ప్రత్యేకమైన విజయాన్ని పొందుతారు. మీ సృజనాత్మక శక్తి ప్రతిఫలిస్తుంది మరియు మీరు రివార్డ్స్ కూడా పొందవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు. మీరు ఈ మధ్య కాలంలో గనక వ్యాయామాన్ని చేయడం ప్రారంభించినట్లయితే కొంత కండరాల నొప్పి అయితే కలగవచ్చు. మీ పనిలో విజయం మీకు అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం పొందడం కొనసాగిస్తారు. దగ్గర బంధువులు లేదా స్నేహితుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ రాశివారు ఈ సమయంలో దూర ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి ఎవరితోనూ కూడా దగ్గరగా మాట్లాడటం అనేది మంచిది కాదు. కొన్నిసార్లు మీ దృష్టిని కొన్ని తప్పుడు చర్యల వైపు మళ్లించవచ్చు. దీనివలన మీ సమయం మరియు డబ్బు కూడా వృధా అవుతుంది.
విద్యార్థులు ఈరోజు కొంచెం అలసటగాను మరియు ఇంకొంత సోమరితనంతోనూ ఉంటారు. వ్యాపారాలకు సంబంధించిన సమయం సవాళ్లతో నిండి ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను మీరు ప్రారంభించవచ్చు. ఉద్యోగస్తులు వారి కోరిక మేరకు స్థల మార్పును పొందవచ్చు, అనగా ట్రాన్స్ఫర్స్ లాంటివి జరగవచ్చు. కనుక మీ లక్ష్యాలను సాధించడంలో అప్రమత్తంగా ఉండండి మరియు కృషి చేయండి. అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క మద్దతు కుటుంబ వాతావరణాన్ని శాంతియుతంగా ఉంచడంలోనూ మరియు క్రమశిక్షణతో ఉంచడంలోనూ తోడ్పడుతుంది. మీరు మీ బరువు బాధ్యతలను కూడా నిర్వర్తించగలరు. కొన్ని శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికను కూడా తయారు చేసుకోవచ్చు. మీరు బయట దేశంకు వెళ్ళాలి అనే ప్రణాళికలను వేస్తున్నట్లయితే త్వరలోనే అది అమలు కానుంది. అప్పటి వరకు కొంత ధనాన్ని మీ వద్ద ఉంచుకోవటం చాలా మంచిది. మైగ్రేన్ వంటి తలనొప్పులను నివారించడానికి ఒత్తిడి లేకుండా ఉండండి మరియు సరైన విశ్రాంతిని కూడా తీసుకోవాలి. ఏ రంగంలోనైనా ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి. అదే సమయంలో మీకు వివరించడానికి బదులు మిమ్మల్ని గందరగోళానికి గురిచేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. భూమి, భవనాలు లేదా పూర్వీకుల ఆస్తి గురించి ఆందోళన చెందుతారు. దీనికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి కోర్టుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. వృత్తి మరియు వ్యాపారానికి సంబంధించి ఎలాంటి అజాగ్రత్త లేకుండా ఉండాలి. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే గనుక ఇతరులను గుడ్డిగా నమ్మడం మానివేయండి, లేదంటే ఆర్థికంగా భారీ నష్టానికి గురయ్యే ప్రమాదం ఉంది. పనిచేసే వ్యక్తి తన కార్యాలయంలోని వ్యక్తులతో ఇబ్బందుల్లో పడకుండా తన పనిపై దృష్టి పెట్టాలి. కుటుంబానికి సంబంధించిన ఏదైనా ఒక సమస్య ఆందోళనని కలిగిస్తుంది. తండ్రితో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలైతే ఉండవచ్చు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు లభించినందువలన ఈరోజు మీరు కొంచెం విచారంగా ఉంటారు. ప్రేమ సంబంధాలలో కూడా కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. ఆరోగ్యం దృష్ట్యా కొంత ప్రతికూలంగా కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో రోజువారీ దినచర్యను సరిగ్గా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఇతరుల మాటలను ఎక్కువగా నమ్మడం మానుకోవాలి. ప్రత్యర్థుల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులు మీ మాటలను ఎగతాళి చేయవచ్చు. మీరు మీ మొండి ప్రవర్తనకు దూరంగా ఉండాలి. అలసట, బలహీనత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మీ మాటను, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ఉత్తమం. మీకు అంతా మంచి జరుగుతుంది. మీ ఎదుగుదలను చూసి మీ కుటుంబంలోని ఒక స్త్రీ మీ మీద చెడు దృష్టితో ఏడుస్తుంది. ఈ కారణంగా అనేక రకమైన సమస్యలు మీకు ఎదురవుతున్నాయి. మీకు వచ్చే డబ్బు కూడా ఆగిపోతుంది. ఒకవేళ వచ్చినా కానీ ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. మీకు జరిగే పనులు కూడా ఆగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే ఇతరులతో గొడవలు జరుగుతూ ఉండవచ్చు. ఆ స్త్రీ కారణంగానే మీ ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే ఏ పనిలోనైనా సరే రహస్యాన్ని, అనగా సీక్రెట్స్ని మెయింటైన్ చేయటం చాలా అవసరం. మీరు కొనుక్కునే వస్తువుల విషయంలో కానీ, మీకు వచ్చే జీతం విషయంలో కానీ, మీ ఆదాయం విషయంలో కానీ, మీరు దాచుకునే డబ్బు గురించి కానీ, మీకు వచ్చే డబ్బు గురించి కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికి తెలియనివ్వకుండా వీలైనంత గోప్యంగా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య, అనగా లక్కీ నెంబర్ 6 మరియు కలిసి వచ్చే అదృష్ట రంగు, అనగా లక్కీ కలర్ గులాబీ రంగు. ఇవ్వండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.